Hi, this is Kirtana from Srividya Coaching Center and Anpur. Today, the Hindu editorial topic based on insular paranoid on Donald Trump, the US legal migration. సో డొనాల్డ్ ట్రంప్ పై ఏదైతే ద యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో లీగల్ మైగ్రేషన్ ఎవరైతే మైగ్రేషన్ అంటే స్టడీస్ పరంగా అండ్ జాబ్స్ పరంగా ఎవరైతే లీగల్గా మైగ్రేషన్ ఉన్నారో వాళ్ళ మీద అండి ఈరోజు Donald Trump is turning the US into a self-doubting republic. President Donald Trump's decision to ban citizens from 12 countries from entering the United States, citing national security concerns, is yet another attempt by his 5-month-old administration to tear down legal migration. Mr. Trump's decision in 2017, during his first term, to ban citizens from 7 Muslim majority countries had triggered chaos and protest at America's airports, evoked criticism of the unstated racism and xenophobia, and led to legal challenges. This time, Mr. Trump has focused on mostly West Asia and Africa. Citizens from Afghanistan, Myanmar, Chad, the Republic of Congo, Equatorial Guinea, Eritrea, Haiti, Iran, Libya, Somalia, Sudan, and Yemen would be banned, while people from Burundi, Cuba, Laos, Syria, Leone, Togo, Turkmenistan, and Venezuela will face restrictions. So, President Donald Trump is turning the US into a self-doubting republic. సో ఎవరైతే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ఆయన సెల్ఫ్ డౌటింగ్ రిపబ్లిక్ కింద ఆయన టర్న్ అవటం జరిగిందని చెప్తున్నారనమాట. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డెసిషన్ టు బ్యాన్ సిటిజన్స్ ఫ్రమ్ 12 కంట్రీస్. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డెసిషన్ తీసుకోవడం జరిగింది టు బ్యాన్ సిటిజన్స్ ఏదైతే 12 కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకోవడం జరిగింది ఫ్రమ్ ఎంటరింగ్ ద యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్కి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు సైటింగ్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్. సైటింగ్ అంటే టు అపియర్. National security concerns is yet another attempt by his 5-month-old administration to tear down legal migration. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఇవి ఏవైతే 12 కంట్రీస్ నుండి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో యునైటెడ్ స్టేట్స్కి వాళ్ళని ఆ 12 కంట్రీస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయాలి అనుకున్నారు. అండ్ దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకుండా ఉండడానికి మాత్రమే ఈయన ఇలా చేయటం ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇలా ఈ డెసిషన్ తీసుకోవటం వల్ల సో బై హిస్ 5-month-old అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ లీగల్ మైగ్రేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ ఎంతవరకు అంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని అండ్ లీగల్ మైగ్రేషన్కి వచ్చినా కూడా వాళ్ళు కంటిన్యూ అయ్యే వాళ్ళందరినీ ఏంటంటే సో వాళ్ళ టైం పీరియడ్ వరకు వాళ్ళ నుంచి పంపించేయడానికి ఆయన ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. మిస్టర్ ట్రంప్స్ డెసిషన్ ఇన్ 2017 during his first term to ban citizens from 7 Muslim majority countries. సో మిస్టర్ ట్రంప్ డెసిషన్ 2017లో తీసుకోవడం జరిగింది అండ్ ఫస్ట్ టర్మ్ అప్పుడు టు బ్యాన్ సిటిజన్స్ 7 ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ నుండి ఎవరైతే సిటిజన్స్ వచ్చినారో వాళ్ళని ఆ టైంలో బ్యాన్ చేయడం జరిగిందనమాట. హ్యాడ్ ట్రిగ్గర్డ్ చావోస్ అంటే కంప్లీట్ డిసార్డర్ అండ్ కన్ఫ్యూజన్. కంప్లీట్ disorder and confusion. And protest at America's airports. Evoked ante bring the recall bring or recall. Unstated racism అంటే
when a people or persons is treated worse, treated worse. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఏవైతే 7 ఉన్నాయో వాళ్ళందరినీ బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఫుల్లీ ఏంటంటే ఆయన ట్రిగ్గర్ అవడం జరిగింది, కంప్లీట్లీ డిసార్డర్. అండ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ అమెరికన్ ఎయిర్పోర్ట్స్లో. అండ్ ఎవోక్డ్ క్రిటిసిజం అంటే ఎవోక్డ్ అంటే రీకాల్ చేయటం అనమాట. క్రిటిసిజం చేస్తూ ఆఫ్ ద అన్స్టేటెడ్ ర్యాకిజం అండ్ జెనోఫోబియా, రెండింటికి సేమ్ మీనింగ్ అండి, ర్యాకిజం అండ్ జెనోఫోబియా అని. సో వాళ్ళు ఏంటంటే అండ్ లీగల్ ఛాలెంజెస్. సో ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ చేస్తున్నారో, ఏదైతే ఈ క్యాస్ట్ ఏవైతే రిలీజియస్ ఫీలింగ్స్ ఇట్లాంటివన్నీ చూపించి అక్కడ ఇష్యూస్ అనేది చేస్తుండటం వల్ల వీళ్ళు ఏంటంటే సవాల్ ఇసురుతున్నారనమాట వీళ్ళకి ఏది చట్టపరంగా ఏంటంటే వీళ్ళకి బాగా క్రిటిసిజం చేసి ఇలా ఛాలెంజెస్ అనేది విసురుతున్నారన్నట్టుగా చెప్తున్నారు. దిస్ టైమ్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ మోస్ట్లీ వెస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఈ టైం ఏంటంటే మిస్టర్ ట్రంప్ గారు వెస్ట్ ఏషియాను అండ్ ఆఫ్రికా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సిటిజన్స్ ఫ్రమ్ అమెరికా, మయన్మార్, చెడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గునియా, ఎరిటేరియా, హయాతి, ఇరాన్, లిబియా, సొమాలియా, సుడాన్ అండ్ యెమెన్. సో ఈ కంట్రీస్ వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. వైల్ పీపుల్ ఫ్రమ్ బురుండి, క్యూబా, లావోస్, సిరియా లియోన్, టాంగో అండ్ టర్క్మినిస్తాన్ అండ్ వెనెజులా విల్ ఫేస్ రిస్ట్రిక్షన్స్. సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, the ban applies only to people outside the US, but those with active visas who leave the country could face difficulty during re-entry. Mr. Trump argued that the ban, which came days after the arrest of an Egyptian man for carrying out an attack on a group honoring the Gaza hostages, would help prevent terrorist attacks and keep out those who overstayed their visas. Egypt, a close American ally, and Spain, which saw 20,000 of its citizens overstayed their visas in 2023, are not on the list, but Chad, whose visa overstay number is as low as 400 is. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద బ్యాన్ అప్లైస్ ఓన్లీ టు పీపుల్ అవుట్సైడ్ ద యుఎస్. సో యుఎస్ అంటే యుఎస్ తప్ప మిగతా ఏ కంట్రీస్ నుండి ఎవరైనా పీపుల్ వచ్చినా కూడా వాళ్ళు బ్యాన్ అనేది అప్లై చేస్తారని చెప్తున్నారు. బట్ దోస్ విత్ యాక్టివ్ వీసాస్, సో ఎవరైతే వీసాస్ యాక్టివ్గా ఉన్నాయో, హూ లీవ్ ద కంట్రీ కుడ్ ఫేస్ డిఫికల్టీ డ్యూరింగ్ ద రీఎంట్రీ. సో వాళ్ళు ఎవరైతే యాక్టివ్ వీసాస్లో అంటే వాళ్ళు యుఎస్కి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ని బట్టి చెప్తున్నారనమాట. మిస్టర్ ట్రంప్ ఆర్గ్యూడ్ దట్ ద బ్యాన్ విచ్ కేమ్ డేస్ ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ అన్ ఈజిప్టియన్ మ్యాన్ ఫర్ క్యారింగ్ అవుట్ అండ్ అటాక్ ఆన్ ఏ గ్రూప్ హానరింగ్ ద గాజా హాస్టేజెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఆయన బ్యాన్ గురించి మాట్లాడటం జరిగిందో ఆ డేస్ వచ్చినప్పుడు ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ ఈజిప్టియన్ మ్యాన్, సో ఈజిప్ట్ కంట్రీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో క్యారింగ్ అవుట్ అండ్ అటాక్ ఆన్ ఏ గ్రూప్, సో ఆయన ఏంటంటే ఒక గ్రూప్ మీదకి అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు హానరింగ్ ద గాజా హాస్టేజెస్ వుడ్ హెల్ప్ ప్రివెంట్ టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ కీప్ అవుట్ దోస్ హూ ఓవర్స్టే దేర్ వీసాస్. సో వాళ్ళ వీసాస్ ఓవర్స్టే అంటే ఎక్కువ ఎక్స్పైర్ అయిపోవటం అంటే వాళ్ళకి ఇన్ టైం ఇచ్చిన టైం కూడా దాటి అవుట్ టైంకి వచ్చినప్పుడు వాళ్ళ నుండి వాళ్ళని పంపించేయటం, ప్లస్ టెర్రరిస్ట్ అటాక్స్ నుండి కూడా వీళ్ళకి జాగ్రత్త ఉంచడానికి కోసమే వీళ్ళు ఇలా బ్యాన్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఈజిప్ట్, ఏ క్లోజ్ అమెరికన్ అలై, and Spain, which saw 20,000 of its citizens overstayed their visas in 2023, are not on the list, but Chad, whose visa overstay number is as low as 400 is. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈజిప్ట్ అనేది అమెరికాకి చాలా క్లోజ్ అయిన కంట్రీ అండ్ స్పెయిన్ కూడా. సో అక్కడ ఏంటంటే 20,000 సిటిజన్స్ అనేది ఈ వీసా మీద ఎక్కువ మంది ఉంటున్నట్టు చెప్తున్నారనమాట. ఎప్పుడు 2023లో ఆర్ నాట్ ఆన్ ద లిస్ట్. సో వాళ్ళు ఏంటంటే లిస్ట్లో లేకుండా ఉండే, కానీ వాళ్ళు ఏంటంటే వీసా ఎక్స్పైర్ అయినా కూడా అక్కడే కంటిన్యూ అవుతున్నట్టు చెప్తున్నారు. బట్ చెడ్లో ఏంటంటే
హూజ్ వీసా ఓవర్స్టే నెంబర్ ఈజ్ యాజ్ లో యాజ్ 400. సో చెక్ కంట్రీలో ఏంటంటే ఈ వీసా ఎవరికైతే ఓవర్స్టే అయ్యిందో వాళ్ళ నెంబర్ అనేది 400 కన్నా తక్కువ ఉందని చెప్తున్నారు. Since his swearing in as the president in January for the second time, Mr. Trump has taken a series of measures to crack down on migration. He has suspended the asylum system at the southern border and ended temporary legal residency for Haitians, Venezuelans, and Cubans. He also removed the legal status of households of foreign students and instructed US diplomatic missions to cause scheduling new visa interviews. As his administration prepares to vet the social media handles of students and scholars, his policies targeting international students have already spread chaos and uncertainty across America's universities. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సిన్స్ ఈస్ స్వేరింగ్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్గా మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత జనవరి ఫర్ ద సెకండ్ టైం మిస్టర్ ట్రంప్ హ్యాస్ టేకెన్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్ టు క్రాక్ డౌన్ ఆన్ మైగ్రేషన్. సో ఆయన ప్రెసిడెంట్గా సెకండ్ టైం మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ మైగ్రేషన్ని ఎవరైతే వచ్చారో దాని మీద ఆయన ఫోకస్ చేయడం జరిగిందనమాట. హీ హ్యాస్ సస్పెండెడ్ ద asylum system at the southern border and ended temporary legal residency of Haitians. సో అసిలం అంటే ప్రొటెక్షన్ అనమాట. అసిలం ప్రొటెక్షన్. సో హీ హ్యాస్ సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ప్రొటెక్షన్ సిస్టమ్ కోసం సదరన్ బార్డర్లో అండ్ టెంపరీ లీగల్ రెసిడెన్సీస్ ఎవరైతే ఉన్నారో హయాతిన్స్లో వాళ్ళందరినీ వీళ్ళ సస్పెండ్ చేయడం జరిగింది. వెనెజులాన్స్ అండ్ క్యూబాస్, సో హయాతిన్స్లో, వెనెజులాన్స్లో అండ్ క్యూబియన్స్, సో వీళ్ళు ఎవరైతే ఈ కంట్రీ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని టెంపరీగా వచ్చిన వాళ్ళందరినీ ఆయన సస్పెండ్ చేయడం జరిగిందనమాట. హీ హ్యాస్ ఆల్సో రిమూవ్డ్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ foreign students and instructed US diplomatic missions to pause scheduling new visa interviews as his administration prepares to vet the social media handles of students and scholars. సో ఈయన ఏంటంటే ఈయన వాళ్ళతో పాటు లీగల్ స్టేటస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో లీగల్ స్టేటస్ని యూజ్ చేసుకొని అండ్ యుఎస్ డిప్లొమాటిక్ మిషన్స్ అంటే ఏవైనా టూ కంట్రీస్తో వీళ్ళు టైఅప్ అయినప్పుడు వాళ్ళ నుండి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళందరి యొక్క న్యూ వీసా ఇంటర్వ్యూస్ ఏం ఉన్నాయో వాటన్నిటిని ప్రజెంట్ హోల్డ్ చేయడం జరిగిందనమాట, పాజ్ చేశారు. యాజ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్స్ టు వెట్ ద సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. హిస్ ఆయన పాలసీస్ ఎలా ఉన్నాయంటే టార్గెటింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయడం జరిగింది. హ్యావ్ ఆల్రెడీ స్ప్రెడ్ చావోస్ అండ్ అన్సర్టనిటీ అక్రాస్ అమెరికాస్ యూనివర్సిటీస్. సో ఇప్పుడు ఎవరైతే ఈ స్ప్రెడ్ అవుతుందో కన్ఫ్యూజన్గా అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయడం జరిగింది, ఎందుకు చేయడం జరిగింది అనేది కూడా వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్గా ఉండిపోయింది. అండ్ అన్సర్టనిటీ అక్రాస్ అమెరికన్ యూనివర్సిటీస్కి కూడా ఇది చాలా అన్సర్టైన్గా ఉందని చెప్తున్నారు. Now the outright ban on citizens from a group of countries reinforces the erosion of the self-image of the US. The shining city on a hill, as Ronald Reagan once called it, as a pluralistic open society. Mr. Trump's claim that immigrants bring crime into the US is ill-founded. Many of the people seeking entry into the US from countries that had seen American military intervention, such as Haiti and Afghanistan, are fleeting war, persecution, and systematic violence. There are not national security threats, but victims in search of refugee. By shutting the America's doors on them and immigrants in general, Mr. Trump is not making the US safer. Rather, he is turning a country which historically welcomed immigration and has benefited from it into an insular, paranoid, self-doubting and republic. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే నౌ ద అవుట్ రైట్ బ్యాన్, సో ఆన్ సిటిజన్స్ మీద ఈ బ్యాన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, సో ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయో రెయిన్ ఫోర్సెస్ అంటే స్ట్రెంగ్త్ అని,
ఎరోజన్ అంటే వీకెనింగ్. నెక్స్ట్ షైనింగ్ సిటీ. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా ఏ కంట్రీస్ అయితే స్ట్రాంగ్గా గ్రూప్ ఉండి అండ్ ఎరోషన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇమేజ్ ఆఫ్ ద యుఎస్ని వీకెండ్ చేయటం అనమాట. అంటే అవుట్ సైడ్ కంట్రీస్ నుండి సిటిజన్స్ ఎవరైతే ఎక్కువ వచ్చి ఈ యుఎస్ కంట్రీలో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని వీళ్ళు వీకెండింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ద షైనింగ్ సిటీ ఆన్ ఎ హిల్, as Ronald Reagan once called it, as a pluralistic open society. సో వీళ్ళు ఒక థీమ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది, ద షైనింగ్ సిటీ ఆన్ ఏ హిల్ అని చెప్పి. సో యాక్చువల్గా షైనింగ్ సిటీ ఆన్ ఏ హిల్ అంటే ఒక హిల్ని తీసుకున్నప్పుడు దాని మీద ఏదైతే మెరుస్తుందో అంటే మన సిటిజన్స్ కన్నా అవుట్ సైడ్ సిటిజన్స్ అనేది దాన్ని వాళ్ళు చూపిస్తూ ఇలా చెప్పడం జరిగిందనమాట. Mr. Trump claimed that immigrants bring crime into the US is ill-founded. సో మిస్టర్ ట్రంప్ గారు ఏం చెప్పడం జరిగిందంటే ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారంటే, ఇమిగ్రేట్స్ అంటే అవుట్ సైడ్ కంట్రీస్, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైమ్ చేయడం జరుగుతుందన్నమాట. అలా క్రైమ్తోనే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇలా యుఎస్ అనేది ఇల్ ఫౌండెడ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. మెనీ ఆఫ్ ద పీపుల్ సీకింగ్ ఎంట్రీ ఇన్ టు ద యుఎస్ ఫ్రమ్ కంట్రీస్ దట్ సీన్ అమెరికన్ మిలిటరీ ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అని. ఇంటర్వెన్షన్ మీన్స్ ఇన్వాల్వ్మెంట్. సో మెనీ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది అక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే యుఎస్లోకి ఎంట్రీ ఇస్తూ ఫ్రమ్ కంట్రీస్ నుండి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి ఎంట్రీ ఇస్తూ దట్ హ్యాడ్ సీన్ అమెరికన్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్. సో అమెరికన్ మిలిటరీలోకి వాళ్ళందరినీ ఏంటంటే ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సచ్ యాజ్ హయాతి అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఫ్లీయింగ్ వార్. సో ఫ్లీయింగ్ వార్ అంటే రన్నింగ్ అని, రన్నింగ్ వార్. ఫ్లీయింగ్ అంటే రన్నింగ్. పెర్సిక్యుయేషన్ అంటే ఇల్ ట్రీట్మెంట్. ఇల్ ట్రీట్మెంట్, మిస్ట్రీట్మెంట్, ఆపరేషన్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇలా వైలెన్స్తో ఎంటర్ అవుతాం జరుగుతుంది. సో ఫర్దర్గా ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే వార్స్ నడుస్తున్నాయో దానికి ఇంకొంచెం ఈ సిస్టమాటిక్ వైలెన్స్ అనేది పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. దే ఆర్ నాట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్. సో వాళ్ళేం నేషనల్కి సెక్యూరిటీ థ్రెట్స్ అనేది ఏం కాదు, బట్ విక్టిమ్స్. కానీ ఇన్ సర్చ్ ఆఫ్ రెఫ్యూజ్ అంటే రిజెక్ట్ చేయటం, అవాయిడ్ చేయటం. బట్ షట్టింగ్ అమెరికాస్ డోర్స్ ఆన్ దెమ్. సో అమెరికా డోర్స్ అనేది క్లోజ్ చేసినప్పటికీ అండ్ ఇమిగ్రెంట్స్ ఇన్ జనరల్, మిస్టర్ ట్రంప్ ఈజ్ నాట్ మేకింగ్ ద యుఎస్ సేఫర్. సో వీళ్ళేం చెప్తున్నారంటే మిస్టర్ ట్రంప్ గారు ఆయన యుఎస్ అనేది సేఫ్గా పెడుతున్నారని చెప్పి చెప్పట్లేదన్నమాట ఎవరు. రేదర్ హీ ఈజ్ టర్నింగ్ ఏ కంట్రీ విచ్ హిస్టారికల్లీ వెల్కమ్డ్ ఇమిగ్రేషన్ అండ్ హ్యాస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. సో హీ ఈజ్ టర్నింగ్ ఏ కంట్రీని ఒక వేలోకి ఆయన చేంజ్ చేయడం జరుగుతుంది, విచ్ హిస్టారికల్లీ వెల్కమ్డ్. సో హిస్టారికల్గా చూసుకుంటే సో వాళ్ళందరికీ ఏంటంటే ఈయన వెల్కమ్ చేయటం జరుగుతుంది ఇమిగ్రేషన్ పీపుల్ని, అండ్ హ్యాస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. సో వాళ్ళ నుండి ఆయన బెనిఫిట్ కోరుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇంటూ అండ్ ఇన్సులర్ పారనాయిడ్ సెల్ఫ్ డౌటింగ్ రిపబ్లిక్. సో అది ఎలా అవుతుందంటే ఇన్సులర్ అంటే రిస్ట్రిక్టెడ్, పారనాయిడ్ అంటే మిస్ట్రస్ట్, సో సెల్ఫ్ డౌటింగ్ రిపబ్లిక్. సో వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు, మిస్ట్రస్ట్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ డౌట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. విచ్ కంట్రీస్ హ్యావ్ బీన్ బ్యాన్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద యునైటెడ్ స్టేట్స్ అండర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ న్యూ పాలసీ. సో డొనాల్డ్ ట్రంప్ న్యూ పాలసీ గురించి ఏం చెప్తున్నారు, ఎందుకు ఆయన బ్యాన్ చేయడం జరిగింది యుఎస్ ఎంట్రీలోకి అని చెప్తే, కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా అండ్ యూరప్ కాదు, కంట్రీస్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చెడ్ అండ్ అదర్ కంట్రీస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, కంట్రీస్ ఇన్ ఈస్టర్న్ యూరోప్. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, వై డిడ్ ద ప్రెసిడెంట్ ట్రంప్ జస్టిఫై ద బ్యాన్ ఆన్ సిటిజన్స్ ఫ్రమ్ సర్టన్ కంట్రీస్. ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది అంటే
డ్యూ టు ద ఎకనామిక్ కన్సర్న్స్ కాదు. సైటింగ్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ నీడ్ టు ప్రివెంట్ టెర్రరిస్ట్ అటాక్ మేబీ. బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కాదు. డ్యూ టు హెల్త్ కన్సర్న్స్ కాదు. ఆన్సర్ ఇస్ బి. వాట్ విల్ హ్యాపెన్ టు ఇండివిజువల్స్ విత్ యాక్టివ్ వీసాస్ టు హూ లీవ్ ద యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ ఎవరైతే యాక్టివ్ వీసాస్ ఉండి కూడా ఇండివిజువల్స్ లీవ్ ఎవరైతే వెళ్ళిపోయినారో వాళ్ళ గురించి. ఎందుకు అంటే దే విల్ బీ గ్రాంటెడ్ పర్మనెంట్ రెసిడెన్సీ. దే విల్ ఫేస్ నో ఇష్యూస్ డ్యూరింగ్ రీఎంట్రీ. ఇది కాదు. దే కుడ్ ఫేస్ డిఫికల్టీ డ్యూరింగ్ రీఎంట్రీ. అవును. దే విల్ బి ఆటోమేటికల్ డిపార్టెడ్. సో సి ఈస్ ద ఆన్సర్. వాట్ వాజ్ ద రియాక్షన్ టు ట్రంప్స్ ట్రావెల్ బ్యాన్ ఇన్ 2017? ఏం చేశారంటే ఆయన ఏమయ్యారంటే ట్రిగ్గర్డ్ చావోస్ అండ్ ప్రొటెస్ట్ ఎట్ అమెరికాస్ ఎయిర్పోర్ట్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మిగతా ఏంటంటే హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఇంపాక్ట్ అయ్యేది లేదని చెప్పలేదు, డీమ్డ్ అన్కాన్స్టిట్యూషనల్ అని ఎక్కడ మనకి వర్డ్స్ యూస్ చేసిన లేదు. బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎర్రర్స్. He has also removed the legal status of thousands of foreign students and instructed US diplomatic missions to pause scheduling new visa interviews as his administration prepares to vet the social media handles of students and scholars. So 2 errors ఉన్నాయండి ఈచ్ క్వశ్చన్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్ ప్లూరల్ ఫామ్ రావాలి అండ్ 2 నెక్స్ట్ V1 రావాలి టు పాజ్. నెక్స్ట్ మెనీ ఆఫ్ ద పీపుల్ సీకింగ్ ఎంట్రీ ఇన్ టు ద US ఫ్రమ్ countries that had seen American military intervention such as Haiti and Afghanistan is fleeing war, persecution and systematic violence. ఇక్కడ కూడా 2 errors ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మెనీ ఆఫ్ ద పీపుల్ అంటే పీపుల్ అంటే ప్లూరల్, పీపుల్స్ కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈజ్ కాదండి, మనం కంట్రీస్ని గురించి చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఆర్. నెక్స్ట్ పారాజంబల్డ్ క్వశ్చన్స్. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి పారాజంబల్డ్. ఒకటి నేను చేస్తాను, ఇంకొకటి వర్క్, బికాస్ టుమారో వీకెండ్ కాబట్టి. Mr. Trump's decision in 2017 during his first term to ban citizens from 7 Muslim majority countries had triggered chaos and protest at American airports. Citizens from Afghanistan, Myanmar, Chad, the Republic of Congo, Equatorial Guinea, Eritrea, Haiti, Iran, Libya, Somalia, Sudan and Yemen would be banned. President Donald Trump's decision to ban citizens from 12 countries from entering the United States, citing national security concerns. This time, Mr. Trump has focused on mostly West Asia and Africa. So first one వచ్చేసి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఇది ఏంటంటే మిస్టర్ ట్రంప్ అంటే ఆయన గురించి ముందుగానే చెప్పారనమాట. దిస్ టైం అంటే దీనికన్నా ముందు ఇంకొకటి ఉంది అని. సిటిజన్స్ ఫ్రమ్ ఏ సిటిజన్స్ అసలు ఎందుకు వచ్చిన టాపిక్ అంటే సిలో ఉంది, స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ జరిగిన తర్వాత ఈ సెక్యూరిటీ కన్సర్న్స్ బిఫోర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2017లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ ఆఫ్టర్ నెక్స్ట్ ఈ ఎవరెవరిని ఏ కంట్రీ సిటిజన్స్ ఎవరెవరిని పంపించారంటే ఈ వీళ్ళ గురించి చెప్పారనమాట. నెక్స్ట్ బి. ఫైనల్లీ డి. దిస్ ఈజ్ సారీ సో అమెరికన్ ఎయిర్పోర్ట్స్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఈ టైంలో ఏంటంటే ఎక్కువ ఫోకస్ అనేది వీళ్ళ మీద చేయడం జరిగింది. వీళ్ళు ఈ కంట్రీస్ ఎవరు అంటే వీళ్ళు కాబట్టి బి. సిఏ డి. నెక్స్ట్ many of the people seeking entry into the US from countries that had seen American military intervention such as Haiti, Afghanistan are fleeing war, persecution and systematic violence. Mr. Trump's claim that immigrants bring crime into the US is ill-founded. By shutting America's doors on them and immigrants in general, Mr. Trump is not making the US safer. Rather, he is turning a country which historically welcomed immigration and has benefited from it into an insular, paranoid, self-doubting republic. So, ఇది అనేది మీకు హోంవర్క్ అండి. అరేంజ్మెంట్ అనేది కామెంట్ చేయండి. సో టుడే ఐఎల్పి ప్రోగ్రామ్ మెయిన్స్ క్లాస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఆ క్లాసెస్ కూడా వినండి. ఇంగ్లీష్ మెయిన్స్ క్లాసెస్ అండ్ రీజనింగ్ అండ్ క్వాంట్ అన్నీ ఉన్నాయండి.
సో మీకేమైనా టెస్ట్ రాయాలనుకుంటే ఫ్రీ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో టెస్ట్ కూడా రాయండి. సో ఆ టెస్ట్ని బేస్ చేసుకొని కూడా ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరికైతే ఇప్పుడు 100% టెస్ట్ అనేది మీకు పెట్టినప్పుడు 100% టెస్ట్లో మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మీకు ఎంతో కొంత 70 ఆర్ 60% ఆర్ 80% ఇలా వచ్చిన వాళ్ళకి ఏదైతే ఫీజ్ కన్సెషన్ అనేది 80% వస్తే మీకు స్కోర్ అనేది 80% మీద మీకు కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9649643354కి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.